ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం శ్రీ జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవతం. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 49. మనం 49గా చదువుకుంటున్నాం. చతుర్థ స్కందం, అధ్యాయం 24. శ్రీకృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్నుడు అపహరణ జరగగానే ఇంకా చాలా బాధపడుతున్నాడు. బాధపడి అమ్మవారిని ప్రార్థిస్తే శక్తి ప్రత్యక్షమైంది. అమ్మవారికి, అమ్మ యజ్ఞం చేస్తాను, వ్రతం చేస్తాను, పూజలు జరుపుతాను, పుత్రుని దక్కించని మావులు మనం ఎలా బాధపడతాం అట్లానే విలపించాడు. దుఃఖించుకు, శంబరుడు ఒక యోగశక్తితో నీ పుత్రుని అపహరించాడు, మామూలుగా రాలేదని చెప్పి 16వ ఏడు వచ్చే వరకు దొరకడు, తర్వాత దొరుకుతాడు, నేను కలుసుకుంటాడు, సందేహించుకో, నా అనుగ్రహం అని చెప్పి అదృష్టం అయిపోయింది. అప్పుడు రుక్మిణిని కృష్ణుడు కొంచెం దొరుకుతాడులే అని ఓరడిలేరు. ఇంకా 24వ అధ్యాయం. జనమేజయుడికి ఇక్కడ ఒక సందేహం కలిగింది. వ్యాసుని అడిగాడు, మహర్షి, వైష్ణవాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడికి దుఃఖం ఏమిటి? సూతికాగృహం నుంచి బాలుణ్ణి ఎవడో అపహరించి తీసుకుపోతుంటే తెలుసుకోలేకపోవడమేమిటి? అడ్డుకోలేకపోవడమేమిటి? అంత రక్షణ ఉన్న సూతికాగృహం నుంచి ఆ శంబరుడు అసలు ఎలా అపహరించగలిగాడు? ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. కొంచెం వివరించి నా సందేహాలు తీర్చు అని అడిగాడు. వ్యాసుడు వివరించాడు. మానుష జన్మలో మానుష లక్షణాలే హెడ్డింగ్ ఇది. జన్మేజయ, మాయాశక్తి చాలా బలవతి. మానవుల బుద్ధిని దారుణంగా మోహపరుస్తుంది. అది శాంభవి విద్య. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎంతటి మధుసూదనుడికైనా మానవ లక్షణాలు తప్పవు. పూర్వజన్మలో దేవతల, దానవుల అనేది అప్రధానం. మానుష జన్మ మానుష లక్షణాలు తప్పదు. ఆకలి, దప్పిక, నిద్ర, భయం, వ్యామోహం, శోకం, సంశయం, హర్షం, అభిమానం, వార్ధకం, మరణం, అజ్ఞానం, గ్లాని, అప్రీతి, ఈర్ష్య, అసూయ, మదం, శ్రమ, ఇవన్నీ మానవ దేహం ధరించిన వారికల్లా తప్పని గుణాలు. అందుకే రాముడు కూడా తన పట్టాభిషేకం భంగమవుతుందని గాని, కాంచన మృగం ఉండదని గాని, సీతాదేవి అపహరించబడుతుందని గాని, జటాయువు మరణిస్తాడని గాని ముందుగా తెలుసుకోలేకపోయాడు. అలాగే దశరథ మరణాన్ని తెలుసుకోలేకపోయాడు. అజ్ఞుడిలా అడవి తిరిగాడు. జానకీదేవి జాడ తెలుసుకోలేకపోయాడు. వానరుల సహాయం ఆపేక్షించాడు. వారే సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చి చెప్పారు. సముద్రానికి సేతువ కట్టారు. రావణ సైన్యంతో ఘోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో రాముడు నాగపాశ బద్ధుడయ్యాడు. తెలుసుగా గరుత్మంతుడు వచ్చి విడిపించవలసి వచ్చింది. నాగపాసురంతో బంధించేశారు కదా, పాతాళంలోకి వెళ్ళి. అది గరుత్మంతుడు వచ్చి విడిపించవలసి వచ్చింది. సరే, కట్టకడపటికి రావణుడిని సంహరించాడనుకో. అది కాదు, తాను జనార్దుడు అయ్యుండి సీతాదేవి సౌశల్యాన్ని గ్రహించలేకపోయాడు. అగ్ని పరీక్ష పెట్టాడు. పోనీ అంటే మరికొన్నాళ్లకు లోకాపవాదానికి భయపడి పట్టమహిషిని, నిండు గర్భవతిని అడవులకు పంపించేశాడు. అక్కడ కుశలవులు జన్మించారు. అది తెలుసుకోలేకపోయాడు. వాల్మీకి తెలియజెప్పవలసి వచ్చింది. చివరికి సీతాదేవి పాతాళానికి వెళ్ళిపోవడం కూడా రాముడికి తెలియలేదు. ఒళ్ళి తెలియని ఆ కోపంలో సోదరులపై విరుచుకుపడ్డాడు. తనకు కాలం ఆసన్నమైన సంగతిని మాత్రం తెలుసుకోగలిగాడా? అది లేదు. మానుష దేహాన్ని ఆశ్రయించాడు కాబట్టి అన్నీ మానుష చేష్టలే ఆచరించాడు. ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడు అంతే. కంసుడికి భయపడి గోకులం చేరుకున్నాడు. జరాసంధుడికి భయపడి ద్వారవతికి పారిపోయాడు. రుక్మిణి హరణం ఒక రకంగా అధర్మమే. శిశుపాలుడికి ఇవ్వాలని కదా వారి పెద్దల నిర్ణయం. ప్రద్యుమ్నుడు జన్మించాడని ఆనందించాడు. శంభరుడు అపహరించాడని దుఃఖించాడు. సత్యభామ కోరిక తీర్చడం కోసం భార్య విధేయుడై ఇంద్రుడి మీదకు దండెత్తి పారిజాతాన్ని అపహరించి తెచ్చాడు. పుణ్యక వ్రతం పేరుతో సత్యభామ ఈ శ్రీకృష్ణుణ్ణి చెట్టుకు కట్టేసి నారదుడికి దానంగా ధారపోసేసింది. బంగారం ఇచ్చి విడిపించుకుంది. ఎంతటి శ్రీలీలుడో అనిపిస్తాడు శ్రీకృష్ణుడి శివదీక్ష. రుక్మిణి ప్రభుతులకు ప్రద్యుమ్నాదుల జన్మించారు గాని జాంబవతికి కడుపు పండలేదు.
దీనురాలే యాచిస్తే కృష్ణుడు పుత్రకామియే 6 నెలలు ఉగ్ర తపస్సు చేశాడు. శివభక్తుడైన ఉపమన్యుడు అనే మునిని ఆశ్రయించి పాశుపత దీక్షకు స్వీకరించాడు. ముండి దండి అయ్యాడు. ముండి అంటే జోడుగుండంట, దండి అంటే దండం ధరించిన వాడంట. మొదటి నెల రోజులు ముండి అంటే మనం చాలా చెడ్డగా భావిస్తాం. బోడుగుండంట ముండి అంటే. దండి అంటే దండం ధరించిన వాడంట. మొదటి నెల రోజులు కేవలం పళ్ళు ఫలాలే భుజించి శివ ధ్యానపరుడై శివ మంత్రాన్ని జపించాడు. 2వ నెలలో జలమే ఆహారంగా ఒంటి కాలి మీద నిలిచి తపస్సు చేశాడు. ఇది సంయమ అని మనకు చెప్తున్నారు. అయితే ఫస్ట్ నెల రోజులు పళ్ళు ఫలాలే భుజించాడంట. 2వ నెలలో జలము ఆహారంగా ఒంటి కాలి మీద నిలిచి తపస్సు చేశాడు. 3వ నెలలో వాయు భక్షణ మాత్రమే చేస్తూ కాలి బొటన వేలి మీద నిలబడి శివమంత్రం జపించాడు. చివరికి 6వ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. యదునందన, కామపురంలో నన్ను దర్శించిన భక్తుడికి కామశేషం ఉండటానికి వీలులేదు. ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇతను సంయమాన్ని చేయిస్తున్నాడు కదా, అది వాటర్ తాగాడంట, నీరాహారం. 2వ నెలలో తర్వాత వాయుభక్షణ. ఫస్ట్ నెలలో ఫలాలు తీసుకున్నాడు, తర్వాత ఒక్క నీరే తీసుకున్నాడంట. తర్వాత వాయుభక్షణతోటి అలాగా చేశాడంట. అలా 6 నెలలు తపస్సు చేశాడంట. శ్రీకృష్ణుడు శంకరుడి పాదాలకు సాష్టాంగపడ్డాడు. లేచి నిలబడి మేఘ గంభీర స్వరంతో స్తుతించాడు. దేవదేవ, జగన్నాథ, సర్వ ప్రాణికోటికి ఆర్తి తీర్చేవాడా, విశ్వకారణ, రాక్షస సంహారక, త్రైలోక్యకారక, నమో నమః నమో నమః. నీలకంఠ, త్రిశూలధారి, పార్వతీ వల్లభ, దక్షాధ్వర ధ్వంసక, నీ దర్శనంతో ధన్యుణ్ణి అయ్యాను. నీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ సఫలం అయింది. ఓ జగద్గురు, నేను ఈ సంసారంలో బందీ అయ్యాను. శ్రీమయ పాశాలతో బద్ధుడినయ్యాను. రక్షణ కోరి నిన్ను శరణు వేడుతున్నాను. మొక్కంటి ఈ మానుష జన్మ ఎత్తి ఎంతో ఖిన్నుడినయ్యాను, భయభీతుడినయ్యాను. నువ్వే దిక్కు, నువ్వే శరణు. త్రాహిమాం త్రాహిమాం. మన్మథాంతగా గర్భవాసంలో మహాదుఃఖం అనుభవించాను. పుట్టిన వెంటనే కంస భయంతో గోపురానికి పారిపోయాను. అక్కడ గోధీలతో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను అలా గడిచిపోయింది. బాల్యం. ఒక మ్లేచ్ఛరాజుకి అంటే యవనుడికి భయపడి ద్వారకకు చేరుకున్నాను. తాత తండ్రుల కాలం నాటి మధుర సుందర పట్నాన్ని వదులుకున్నాను. మ్లేచ్చులంటే ముస్లిమ్స్. అది కూడా ముస్లిమ్స్ ఎందుకంటే శాపం వల్ల, వేరే పురాణంలో చదివాను, అట్లా శాపం వల్ల అలా పుట్టాడు. మధుర సుందర పట్టణాన్ని వదులుకున్నాను. యయాతి శాపానికి భయపడి ధర్మ రక్షాపరుడనై రాజ్యాన్ని ఉగ్రసేనుడికి సమర్పించి నేను దాసుడినే కాలం గడుపుతున్నాను. శంభో, సంసారం దుఃఖసాగరం, తెలిసి అదే చేస్తున్నాను. శ్రీవశుడినై సారతంత్రం అనుభవిస్తున్నాను. మోక్ష చింతన అనేదే కరువైంది. ఇదిగో ఈ తపస్సుకు కూడా సంసారమే కారణం. రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడని, జాంబవతి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సుకు ప్రేరేపించింది. పుత్రార్థినై సకామంగా తపస్సు చేశాను. దేవేశ, నిజం చెబుతున్నాను. ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది. మోక్ష ప్రదుడనైన నిన్ను ఆరాధించి ప్రసన్నుని చేసుకుని ఒక తుచ్చము అశాశ్వతము అయిన వరాన్ని ఎవడైనా కోరతాడా? నేను కోరుతున్నాను. ఎంత మూర్ఖునో చూసుకో ప్రభు. మాయా విమూఢాత్ముడనే పుత్ర సుఖం యాచిస్తున్నాను. నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి, కానీ కామినీ ప్రేరితుడినే ఇదే కోరుతున్నాను. సంసారం దుఃఖ సాధనమని తెలుసు, అనిత్యమని, ధర్మ వినాశకమని తెలుసు. అయినా నాకు విరతి లేదు, విముక్తి లేదు. శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను. మాయాపాశ బద్ధుడనే దుఃఖాలు అనుభవిస్తున్నాను. బహుశా ఇందుకే జన్మించాను కాబోలు. గోవిందుడు తన వేదనను విన్నవించుకున్నాడు. మహేశుడు అన్నయంగా బదులు పలికాడు. శ్రీ కృష్ణ, నీకు చాలా మంది పుత్రులు ఉదయిస్తారు. 16,050 మంది నీకు భార్యలవుతారు. వారిలో ఒక్కొక్కరికి 10 మంది మహాబలశాలులు పుత్రులు జన్మిస్తారు అన్నాడు.
అప్పుడు పార్వతీదేవి కల్పించుకుని, జనార్దన, నువ్వు ఈ లోకంలో ఈ గృహస్థాశ్రమంలో 100 సంవత్సరాలు ఉంటావు. అటుపైని బ్రాహ్మణ శాపం వల్ల, గాంధారి శాపం వల్ల నీ వంశం నశిస్తుంది. శాప మోహితులై నీ పుత్రులు పరస్పరం చంపుకుంటారు. నువ్వు నీ సోదరుడు మానవ శరీరాలు విడిచిపెట్టి దేవలోకం చేరుకుంటారు. జరగవలసింది ఇది జరుగుతుంది. ఇందులో దుఃఖించవలసింది ఏమీ లేదు. అవశ్య భవిత వ్యాలకు ప్రతిక్రియలు ఉండవు. నువ్వు అవతారం చాలించిన తర్వాత ఈ భార్యలు అష్టావక్రుడి శాపం కారణంగా దొంగల దోపిడీకి గురవుతారు. ఇదంతా జరగవలసిందే అని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు అంతర్ధానం చెందారు. శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఉపమన్యుడికి కృతజ్ఞాపూర్వకంగా నమస్కరించి ద్వారవతి చేరుకున్నాడు. అందుచేత జనమేజయ, బ్రహ్మాది దేవ నాయకులు కూడా మాయా కల్లోలానికి అతీతులు కారు. మాయా శక్తి చేతిలో కిలిబొమ్మలు. పూర్వ కర్మలను బట్టి సకల జీవులను ఈ మాయాశక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది పరబ్రహ్మ స్వరూపిణి. ఒకరి పట్ల వైషమ్యం గాని కాఠిన్యం గాని ఉండవు. జీవ మోక్షం కోసమే నిరంతరం యత్నిస్తూ ఉంటుంది. ఈ మాయాశక్తి లేకపోతే చరాచర జగత్తు లేదు, ఒట్టి జడంగా ఉండిపోయేది. అందుకే జగజనని కరుణించి జీవకోటినంతటినీ ఎల్లప్పుడూ ఇలా ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుచేత అందరూ మోహ వివశలు కావలసిందే, లేకపోతే చైతన్యమే లేదు. సురాసురులందరూ మాయకు లొంగినవారే, మాయాధీనులే. స్వతంత్రురాలు ఆ ఒక్క మాయాదేవి మాత్రమే. అందుకని సర్వాత్మన ఆ జగదీశ్వరుని సమర్చించాలి, నమస్కరించాలి. ఈ ముల్లోకాలలోనూ అంతకు మించిన శక్తి లేదు. ఆ పరాశక్తి పదాలను అర్చించడం, స్మరించడం జన్మకు సాఫల్యం. దేవీ సమర్పణ చెయ్యని వంశంలో జన్మించడం దురదృష్టం. అటువంటి జన్మ ఎవరికీ కలగకుండుగాక. నేనే దేవిని, ఇతరుణ్ణి కాను, నేనే బ్రహ్మను, అందుచేత నాకు దుఃఖం లేదు అని అభేద భావంతో నిరంతరం జగదమ్మని ధ్యానించాలి. నేనే బ్రహ్మను, అందుచేత నాకు దుఃఖం లేదని అలా భావంతో జగదంబికను ధ్యానించాలి. గురుముఖత ఈ వేదాంత భావన నేర్చుకుని, గురుముఖత వేదాంతాల అంత ఇదే కదా, వేదాంత భావన నేర్చుకుని అలవర్చుకుని ఏకాగ్ర చిత్తంతో ఆత్మరూపిణిని ధ్యానించాలి. మన ఆత్మస్వరూపమే బ్రహ్మ అంటాం కదా, అట్లనే దీంట్లో కూడా మనకి ధ్యానమే చెప్తున్నారు చూడండి. ధ్యానం అలాగా నేనే జగదంబికను అని ధ్యానించాలి. అప్పుడు కర్మ విముక్తి శాశ్వతాది మహర్షులు శ్వేతాశ్వరాది అంటే శ్వేతాశ్వతరాది అంటే అటువంటి మహర్షులు నిర్మల హృదయులై ఆత్మస్వరూపిణిని తెలుసుకుని భవబంధ విముక్తులయ్యారు. శ్వేతస్వం అని ఇంకా తరాది చాలా మంది ఋషులందరూ కూడా అలా ఆత్మస్వరూపిని తెలుసుకుని భవబంధం నుంచి ముక్తులయ్యారంట. భార్యా సమేతులై త్రిమూర్తులు ఎప్పుడూ ఈ సచ్చిదానంద రూపిణిని సేవిస్తూ ఉంటారు. జనమేజయ, నువ్వు అడిగిందల్లా చెప్పాను. బహుశా నీ వేదన భవతాపం తీరిందనుకుంటాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను అన్నాడు వ్యాసుడు. శౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్పినదంతా మీకు వివరించాను. ఏమైనా సందేహాలుంటే అడగండి అన్నాడు సూతుడు. 24వ అధ్యాయం సంపూర్ణం. 49వ భాగం సంపూర్ణం. మనం 49 బాగా చదువుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.